రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయ్యే రాసుల వారు వీరే. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు రాసులను మార్చుకోవడం లేదా రెండు గ్రహాలక కలయిక వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. వీటి ప్రభావం 12 రాసులపై ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని ప్రత్యేక పండుగలు చతుర్థులు, ఏకాదశిల ప్రభావం కూడా రాసులపై ఉంటుంది. అయితే ఈసారి యోగిని ఏకాదశి జూన్ 20న వచ్చింది. దీంతో దీని ప్రభావం 12 రాసులపై పడగా 4 రాసుల వారికి మాత్రం అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాసులు ఏవి అంటే, అత్యంత పవిత్రమైన ఏకాదశిల్లో యోగిని ఏకాదశి ఒకటి. ఈ రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఈ సంవత్సరం యోగిని ఏకాదశి జూన్ 20 శుక్రవారం రోజు రావడంతో దీనికి మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతేకాకుండా దీని ప్రభావంతో 4 రాసుల వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదంటున్నారు పండితులు. కాగా ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. మకర రాశి. యోగిని ఏకాదశి మకర రాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. కోర్టుపరమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి. విద్యార్థులకు కలిసివస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, వ్యాపారస్తులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. డబ్బుపరమైన సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మేష రాశి. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహంతో మేషరాశి వారికి అద్భుతంగా ఉండనుంది. యోగిని ఏకాదశి వస్తూనే వీరి జీవితాల్లో కొత్త వెలుగు తీసుకొస్తుంది. ధన లాభం కలగనుంది. లక్ష్మీ కటాక్షం కలిగి అప్పులు తీరిపోతాయి. ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. అంతేకాకుండా రాని బాకీలు వసూలు అవుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వృషభ. విష్ణుమూర్తి అనుగ్రహంతో ఈ రాశి వారు ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వైవాహిక జీవితంలో కూడా ఆనందం నెలకొంటుంది. ఉద్యోగ, వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. పాత బాకీలు తీర్చేస్తారు. రుణసదుపాయం కలగడంతో చాలా సంతోషంగా ఉంటారు. అన్ని పనులను చక్కగా పూర్తి చేసుకుంటారు. వృశ్చిక రాశి. యోగిని ఏకాదశి ప్రభావంతో పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు.